గుడ్ మార్నింగ్. ఈరోజు చెప్పుకునే టాపిక్ ఆస్టరేసి. వృక్షరాజ్యంలోనే ద్విదళ బీజాల్లో అతిపెద్ద కుటుంబం, అతి పురోగమించినటువంటి కుటుంబంగా పరిగణిస్తారు. దీన్నే పూర్వకాలం కాంపోజిటే అని అనేవారు. ఐసిబిఎన్ రూల్స్ అనుగుణంగా కుటుంబానికి చివర ఏసీ అనే పదంతో అంతమవ్వాలి కాబట్టి దీనికి ఆస్ట్రేసి అని పెట్టడం జరిగింది. వర్గీకరణ విషయానికి వస్తే ద్విదళ బీజాలు గ్యామోపెటాలే, ద్విదళ బీజాలు తరగతి, ఉపతరగతి గ్యామోపెటాలే, శ్రేణి ఇన్ఫెరే, క్రమము ఆస్టరేల్స్, కుటుంబము ఆస్టరేసి. ఈ కుటుంబంలో కొన్ని ముఖ్యమైన మొక్కలు పరిశీలించినట్లయితే అందరికీ తెలిసింది, సర్వసాధారణంగా మన పరిసర ప్రాంతాల్లో ఉండేది ట్రైడాక్స్ ప్రొకాంబెన్స్. దీన్ని గడ్డి చామంతి అంటారు. క్రైసాంతిమం ఇంటిగమ్ చామంతి అంటారు. టాజిటస్ ప్యాట్యులా బంతి, ఆర్డిమిషియా నీలగిరికా మాచిపత్రి, హీలియాంథస్ అన్యువస్ సన్ఫ్లవర్ పొద్దుతిరుగుడు, హీలియాంథస్ ట్యూబరోసస్ ఆర్టిచోక్, కార్టమన్ టింక్టోరియస్ కుసుమ, చికోరియం ఇంటిబస్ చికోరి, సాంకస్ ఒలరేషియస్ పాలతీగ, పార్థేనియా హిస్టిరోపోరస్ వయ్యారిపామ, ఎక్లిప్టా ప్రాస్టేటా, దీన్ని ఆల్బా అని కూడా అంటారు, గుంట గరగర లేదా బృంగరాజ్. నెక్స్ట్ గ్లాసోగైనా బైడెన్స్ మంగాళబంతి, లాక్టుకా సటైవా, లిట్యూస్. సో ఈ కుటుంబంలో కొన్ని ముఖ్యమైన మొక్కలు ఇవి. ఇందులో ఎక్కువగా మనకు తెలిసింది ఏంటంటే సన్ఫ్లవర్, పొద్దుతిరుగు హీలియాంథస్ అన్యువస్, మరియు పూల మొక్కల్లో చామంతి, బంతి ఈ సర్వసాధారణంగా చూస్తాం. నెక్స్ట్ ఆయుర్వేదిక్ దాంట్లో బృంగరాజ్, ఎక్లిప్టా ప్రాస్టేటా ఆల్బా మొక్కను గుంట గరగాలు చూస్తాం. ఈ సర్వసాధారణంగా మొక్కలు. ఈ మొక్కలు ఆవాసం తీసుకుంటే కుటుంబంలో మొక్కలన్నీ కూడా మధ్య రకం మొక్కలు ఉంటాయి. ఎక్కువగా ఏకవార్షికాలు, చాలా తక్కువ మొక్కలు మాత్రమే మనకు బహువార్షికాలుగా కనబడతాయి. ఆకృతి పరంగా తీసుకుంటే ఇవి నిటారుగా సాగిలు పొడిగే మొక్కలు. కొన్ని మొక్కలు పొదలుగా ఉంటాయి. పెద్ద పెద్ద వృక్షాలు అయితే ఈ కుటుంబంలో కనబడవు. అన్నీ కూడా చిన్న చిన్న పొదలుగాను సాగిలు పడే మొక్కలుగానే ఎక్కువగా ఇవి కనబడుతుంటాయి. శాఖీయ లక్షణాలు కనుక పరిశీలించినట్లయితే వేరు వ్యవస్థ మొట్టమొదటిది. వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ, ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఏం లేదు. కానీ డాలియాలో కనుక తీసుకున్నట్లయితే గుత్తుల వంటి దుంపవేర్లు ఉంటాయి. ఈ గుత్తుల వంటి దుంపవేర్లు భూగర్భంగా ఉండి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మొలకెత్తి కాండం పత్రాన్ని ఇచ్చి వాటిపైన పుష్పాలను ఇవ్వడం జరుగుతుంది. కాండము వాయుగతంగా ఉంటుంది, నిటారుగా పెరుగుతుంది. ట్రైడాక్స్ క్రైసాంతిమంలో కాండము సాగిలపడి పెరుగుతుంది, అంటే నిటారుగా కాకుండా భూ ఉపరితలంపై పాకుతూ పెరుగుతుంది. శాఖాయుతంగా ఉంటుంది. కాండం సన్నని కేశాల చేత కప్పబడి ఉంటుంది. కేశాల చేత కాండం కప్పబడి ఉంటుంది. ట్రైడాక్స్ ఉద్వక్ర మొక్క, అనగా మొక్కల భాగాలు కాండం పత్రము సాగిలపడి పెరుగును, కానీ పుష్పించే సమయానికి పుష్పాలను ఉత్పత్తి చేసే కాండము నిటారుగా పెరుగుతుంది. ప్రొకంబెన్స్ అంటే దాని అర్థం అది. శాఖీయ భాగాలు పాకుతూ పెరుగుతాయి, పుష్పించే భాగాలు ప్రత్యుత్పత్తి సమయంలో నిటారుగా పెరగడం జరుగుతుంది. హీలియాంథస్ ట్యూబరోసస్ కనుక తీసుకున్నట్లయితే దీన్ని ఆర్టిచోక్ అంటారు. కాండము దుంపకాండముగా ఉండి ఇన్యులిన్ అనే మందు తయారవుతుంది. ఇది డయాబెటిక్ రోగులకు మంచి ఆహారము. కాండం అంతర్నిర్మాణంలో లాటెసిఫెరస్ కణజాలం ఉంటుంది, కాబట్టి ఇది తెల్లని పాల వంటి పదార్థాన్ని స్రవించడం జరుగుతూ ఉంటుంది. కాండము వాయుగతంగా నిటారుగా ఉంది. నెక్స్ట్ పత్రాలు కనుక మీరు పరిశీలించినట్లయితే పత్రాలు వృంత సహితము, పుచ్చరహితము, పుచ్చాలు అనేవి ఉండవు, వృంతాలు మాత్రం ఉంటాయి. పత్రము తమ్మిలుగా చీలి ఉంటుంది. పత్రాలపై కేశాల చేత కప్పబడి ఉంటుంది. ట్రైడాక్స్లో పత్రాలు సరళ పత్రాలు ఉండి దంతోపాంత అంచులు ఉంటాయి. దంతోపాంత అంటే పళ్ళ వంటి రంపపు పళ్ళు ఏ విధమైన నిర్మాణం ఉంటాయో ఆ విధమైనటువంటి నిర్మాణం ఉపాంతం అంచుల వెంబడి ఉంటాయి. పత్రాల యొక్క అమరిక
అభిముఖ డెక్కు సెట్. అభిముఖ డెక్కు సెట్ అంటే ఎదురెదురుగా రెండు పత్రాలు ఉండి వాటిపైన ఉన్నటువంటి ఎదురెదురుగా రెండు పత్రాలు లంబంగా 90 డిగ్రీలు కోణం చేసి ఉంటాయి. ఈ విధంగా ఉన్నటువంటి పత్రాల అమరికని అభిముఖ డెక్కు సెట్ అంటారు. ఈనెల వ్యాపనం జాలాకార ఈనెల వ్యాపనం, ఎందుకంటే మొక్క ద్విదళ బీజానికి సంబంధించింది కాబట్టి పత్రాలలో ఈనెల వ్యాపనం జాలాకార ఈనెల వ్యాపనంగా ఉంటుంది. నెక్స్ట్ వేరు వ్యవస్థ, తల్లి వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. ఫలదళంలోని విత్తనంలో 2 ఫలదళాలు ఉంటాయి కాబట్టి ఇది ద్విదళ బీజాలు. ఈ ప్రధానమైన లక్షణాల ఆధారంగా వీటికి ఈ లక్షణాలుగా గుర్తించవచ్చు. నెక్స్ట్ పుష్ప లక్షణాలు. సాధారణంగా పుష్పాలు శీర్షవత్ పుష్ప విన్యాసం చూపుతాయి. పుష్ప విన్యాసంలో చిన్న చిన్న పుష్పాలను పుష్పకాలు అంటారు. ఈ పుష్పకాలు బల్లపరుపుగా ఉన్న పుష్పాసనం మీద వృంతరహితంగా అమరి ఉంటాయి. ఈ వృంతరహిత పుష్పాలు మధ్యాభిసార క్రమంలో కనిపిస్తాయి. ఈ పుష్పాలకు రక్షిస్తూ ఒక వలయంలో పరిచక్ర పుచ్చావళి ఉంటుంది. పరిధీయ భాగంలో ఉన్న పుష్పపుచ్చాలు సంయుక్తం పుష్పపుచ్చాలని ఏర్పరిచి ఉంటుంది. పుష్పకాలు 2 రకాలు: తృణపుష్పకాలు, చక్రీయ పుష్పకాలు. శీర్షవత్ పుష్ప విన్యాసంలో మనం పరిశీలించినట్లయితే అనేక చిన్న చిన్న పుష్పాలు ఉంటాయి. అవన్నిటిని పుష్పకాలు అంటారు. ఈ పుష్పకాలను కప్పుతూ ఒక తక్షక వలయంగా పరిచక్ర పుచ్చావళి ఉంటుంది. దీన్ని ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్ అని కూడా అంటారు. వీటిలో మనకి 2 రకాల పుష్పకాలు ఉంటాయి: కిరణ పుష్పకాలు, చక్రీయ పుష్పకాలు. కిరణ పుష్పకాలు, చక్రీయాలు ఉంటాయి. పుష్పకాలను బట్టి ఈ పుష్పాలు 2 రకాలు. అవి సమశీర్షవత్ పుష్ప విన్యాసం, భిన్న శీర్షవత్ పుష్ప విన్యాసం. శీర్షవత్ పుష్ప విన్యాసంలో అన్ని కిరణ పుష్పకాలు లేదా చక్రీయ పుష్పకాలు ఉంటాయి. ఉంటే కిరణ పుష్పకాలు లేదా చక్రీయ పుష్పకాలు ఉంటాయి. ఈ పుష్ప విన్యాసాన్ని సమశీర్షవత్ పుష్ప విన్యాసము అంటారు. ఎగ్జాంపుల్ వెర్నోనియా, నెక్స్ట్ క్రైసాంథిమం. భిన్న శీర్షవత్ పుష్ప విన్యాసంలో పరిధీయ భాగంలో కిరణ పుష్పకాలు, మధ్య భాగంలో చక్రీయ పుష్పకాలు ఉండి పుష్ప విన్యాసాన్ని భిన్న శీర్షవత్ పుష్ప విన్యాసం అంటారు. ఎగ్జాంపుల్ మనకి స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ ఫోటో, ఇది సన్ఫ్లవర్. సో ఇది నెక్స్ట్ ట్రైడాక్స్ ప్రొకాంబెన్స్, హీలియాంథస్ అన్యూస్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చుట్టూరా మనకి ఒక రకమైనటువంటి కలర్ఫుల్ పుష్పకాలు ఉంటాయి. కేంద్రీయంగా మధ్య భాగంలో మరొక రకమైన పుష్పకాలు ఉంటాయి. నెక్స్ట్ పుష్పాన్ని కనుక పరిశీలించినట్లయితే పుష్పము వృంత సహితము. పుష్పంలో పుష్పకాలు 2 రకాలుగా ఉంటాయి. ఇందాకే చెప్పుకున్నాం, కిరణ పుష్పకాలు, చక్రీయ పుష్పకాలు. కిరణ పుష్పకాలు పరిధేయంగా ఉంటాయి, అంటే పుష్ప విన్యాసంలో బయట వైపు. ఇవన్నీ కూడా కిరణ పుష్పకాలు. ఈ మధ్యలో ఉన్నాయి చక్రీయ పుష్పకాలు. సో కిరణ పుష్పకాలు పుచ్చ సహితము, లఘుపుచ్చరహితము, అసంపూర్ణము, ఏకలింగకము, పాక్షిక సౌష్ఠవితము, పంచభాగ్యతము, అండకోశాధిస్థ పుష్పాలు. ఒక్కొక్క దాన్ని విడివిడిగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే, పుచ్చ సహితము అంటే చిన్న చిన్న పుష్పాలు కేశాల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి కాబట్టి వాటి పుచ్చ సహితం అంటారు. లఘుపుచ్చరహితము, లఘుపుచ్చాలు అనేవి ఉండవు. అసంపూర్ణము, పుష్పంలో కేశరాలు కానీ, అండాశయం కానీ, రక్షక పత్రాలు కానీ, ఆకర్షక పత్రాలు కానీ, ఈ 4 భాగాల్లో ఏదైనా ఒక భాగాన్ని కనుక లోపించి ఉన్నట్లయితే దాన్ని అసంపూర్ణ పుష్పము అంటారు. అయితే కిరణ పుష్పకాలు అసంపూర్ణ పుష్పకాలు. ఏకలింగకము అంటే స్త్రీ పుష్పాలు మాత్రమే ఉంటాయి, పురుష పుష్పాలు ఉండవు కాబట్టి దీన్ని అసంపూర్ణ పుష్పాలు అంటారు. పాక్షిక సౌష్ఠవితము. పాక్షిక సౌష్ఠవితం అంటే పుష్పాన్ని ఏదో ఒక కోణంలో ఖండించినప్పుడు మాత్రం మనకు 2 సమాన భాగాలు వస్తాయి. దీన్ని పాక్షిక సౌష్ఠవితము అంటారు. నెక్స్ట్ పంచభాగ్యతము. రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు 5 లేదా 5 చే గుణింపబడి ఉంటాయి కాబట్టి ఇక్కడ రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు 5 ఉంటాయి కాబట్టి ఇవి పంచభాగ్యతం. అండకోశాధిస్థ పుష్పము ఇది. నెక్స్ట్ చక్రీయ పుష్పకాలు తీసుకుంటే పుచ్చ సహితము, లఘుపుచ్చరహితము, సేమ్ కిరణ పుష్పాలకు మాత్రమే. సంపూర్ణము. కిరణ పుష్పకాలలో మనకు అసంపూర్ణంగా వచ్చింది, ఇక్కడ సంపూర్ణం అంటే రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేశరాలు, అండాశయం 4 భాగాలు ఉంటాయి కాబట్టి ఈ పుష్పాలు ద్విలింగక పుష్పాలు. అంటే కేశరాలు, అండాశయం మనకు కనబడతాయి కాబట్టి ద్విలింగక పుష్పాలు.
నెక్స్ట్ సౌష్ఠవితం. పుష్పాన్ని మనం ఏ తలంలో ఖండించినా కూడా మనకు 2 సమాన భాగాలు వస్తాయి. పంచభాగితము. రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు 5 చే ఉంటాయి కాబట్టి ఇవి పంచభాగితం. అండకోశ స్పృశ. నెక్స్ట్ రక్షక పత్రాలు. రక్షక పత్రాలు ఈ మొక్కలో పూర్తిగా క్షీణించి కేశాలుగా ఏర్పడతాయి. దీన్ని కేశగుచ్చము లేదా ప్యాపస్ అంటారు. ఇది విత్తన వ్యాప్తికి లేదా ఫల వ్యాప్తికి సహాయపడుతూ ఉంటుంది. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం, ప్యాపస్ కలిగి ఉండడం. నెక్స్ట్ ఆకర్షక పత్రాలు 5 ఉంటాయి, పంచభాగిత పుష్పాలు కాబట్టి. నెక్స్ట్ కవాటయుత పుష్పరచన. సంయుక్తం కలిసి ఉంటాయి, కవాటయుత పుష్పరచన. ఆకర్షణ పత్రాలు కిరణ పుష్పకాలుగాను చక్రీయ పుష్పకాలుగా ఉంటాయి. ఆకర్షక పత్రాలు అనేవి మనకి బయట వైపు ఉన్నటువంటివి, లోపల వైపు ఉన్నటువంటివి 2 కూడా ఆకర్షణీయంగా కలర్ఫుల్గా మనకు కనబడుతుంటాయి. పుష్పంలో పరిధేయంగా ఉన్నటువంటి భాగాలు కిరణ పుష్పకాలు. ఇవి జిహ్వ ఆకారంగా ఉంటాయి. జిహ్వ ఆకారం అంటే నాలుక ఆకారంలో తెరిచి బయట పెట్టుకున్నట్టుంటుంది దీన్ని, కాబట్టి దీన్ని జిహ్వ ఆకారము లేదా నాలుక ఆకారము అంటారు. ఇవి పుచ్చ సహితము, ఏలకలింక పుష్పాలు, స్త్రీ పుష్పాలు మనం చెప్పుకున్నాం ఇందాకే. ఇవి పాక్షిక సౌష్ఠవితాలుగా ఉంటాయి. పుష్పంలో మధ్య భాగంలో ఉన్న పుష్పాలని చక్రీయ పుష్పకాలు అంటారు. ఇవి నాళాకారంలో ఉంటాయి. నాళము అంటే ఒక గొట్టం. ఆకర్షక పత్రాలు 5 కూడా కలిసిపోయి ఒక గొట్టం అంటే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి కాబట్టి వీటిని నాళాకార, అవి ఏమో నాలుకాకారగా మనం పరిగణలో తీసుకుంటాం. ఈ పుచ్చ సహితము, నెక్స్ట్ ద్విలింగకము, సౌష్ఠవితము అంటే పుచ్చాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ ద్విలింగకము స్త్రీ పురుష లైంగిక అవయవాలు కలిసి ఉంటాయి. అదేవిధంగా సౌష్ఠవితము మీరు ఏ కోణంలో ఖండించినా కూడా 2 సమాన భాగాలు మనకు దీంట్లో వస్తుంటాయి కాబట్టి ఇవి సౌష్ఠవిత పుష్పాలు. నెక్స్ట్ కేశరాలు. కిరణ పుష్పకాల్లో స్త్రీ పుష్పాలు కాబట్టి కేశరాలు అనేవి ఉండవు, కానీ చక్రీయ పుష్పకాల్లో మాత్రం కేశరాలు 5 ఉంటాయి. ఈ ఆకర్షక పత్రాలకి ఏకాంతరంగం ఉండి మకుట దళోపరిస్థితము అంటే కేశరాలు ఆకర్షక పత్రాలతో బంధింపబడి లేదా అంటిపెట్టుకున్నట్లయితే వాటిని మకుట దళోపరిస్థితము అంటారు. పరాగకోశాలు సంయుక్తమై కీలం చుట్టూ ఒక గొట్టం వల్ల ఏర్పడతాయి. ఇక్కడ మీరు పటం చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పరాగకోశాలన్నీ కలిసి కేశర దండాలు విడివిడిగా ఉంటాయి. ఈ రకమైనటువంటి కేశరాలని పరాగకోశ సంయుక్తము లేదా సింజెన్షియస్ అంటారు. సింజెన్షియస్ అంటే కేశర దండాలు విడిగా ఉండి పరాగకోశాలు సంయుక్తంగా ఉంటాయి. సంయోజకత్వం పరాగకోశంపై ఒక పడగ వలె ఏర్పడుతుంది. కేశర దండాలు విడివిడిగా ఉంటాయి. పరాగకోశ ద్వికక్షికము, నిలువుగా పగులను అంతర్ముఖాలు. ఇదొక పటము. ఈ సన్ఫ్లవర్. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పటాన్ని మీరు పరిశీలించినట్లయితే ఇది ట్రైడెక్స్ ప్రొకెమెన్స్, గడ్డి చామంతి మొక్క యొక్క పత్రాలు అభిముఖ డిక్యుసేట్, రంపపు ఉపాంతము, దంతోపాంతము, జాలకార వ్యాపనము, పత్రం పైన నెక్స్ట్ కాండం పైన కేశాలు స్పష్టంగా కనపడతాయి. పుష్పం నిలువుకో తీసుకున్నట్లయితే ఈ 2 అంటే పరిధేయంగా ఉన్నటువంటి పుష్పకాలు మనకి కిరణ పుష్పకాలు. ఇవి నాలుక ఆకారంలో ఉంటాయి కాబట్టి జిహ్వ ఆకృతిలో ఉంటాయి కాబట్టి నాలుకాకార అంటారు. వీటిలో కేవలం ఫలదళం మాత్రం ఉంటుంది, కేశరాలు ఉండవు కాబట్టి స్త్రీ పుష్పాలు ఏకలింగకము, పాక్షిక సౌష్ఠవితము, అసంపూర్ణం. మధ్యలో ఉన్నటువంటి పుష్పాలు కనుక తీసుకున్నట్లయితే పుష్పకాలు మనకి చక్రీయ పుష్పకాలు. ఇవి ద్విలింగకము, నెక్స్ట్ పంచభాగితము, నెక్స్ట్ సంపూర్ణము, నెక్స్ట్ సౌష్ఠవితము, నెక్స్ట్ కీలాగ్రము ద్విఫలదళితము రెండుగా చీలి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పుష్పకం, ఇక్కడ ఉన్నటువంటి దానికి తేడా. ఈ విధంగా మనకి కనబడుతూ ఉంటుంది. కేశరాలు కనుక తీసుకున్నట్లయితే కేశర దండాలపైన ఒక పడగ వంటి నిర్మాణం ఉంటుంది. కేశరాలు అన్నీ కూడా కలిసిపోయి పరాగకోశాలను కలిసిపోయి కేశర దండాలు విడివిడిగా ఉంటాయి కాబట్టి దీన్ని పరాగకోశ సంయుక్తం లేదా సింజెన్షియస్ కేశరాలు అంటారు. నెక్స్ట్ దీంట్లో చూసుకున్నట్లయితే అదేవిధంగా మనకు కనబడుతుంది సింజెన్షియస్ కిరణ పుష్పకాలు. చక్రీయ పుష్పకాల్లో మనకి ఈ విధమైనటువంటి కేశరాలు కనబడుతుంటాయి. నెక్స్ట్ అండకోశం.
అండకోశం పరిశీలిస్తే కిరణ పుష్పకాల్లో అండకోశం మాత్రమే ఉంటుంది. చక్రీయ పుష్పాల్లో అండకోశము, కేశరావులు ఉంటాయి. అండాశయము ద్విఫలదళయుతము, సంయుక్తము, ఏకవిళయితము. బిలంలో ఒకే ఒక అండము, పీఠ అండన్యాసం చూపుతాయి. అండకోశాదిత పుష్పాలు కాబట్టి అండము ఊర్ధ్వంగా ఉంటుంది. ద్విఫలదళయుత, సంయుక్త అండాశయం ఏకవిళయితంగా ఉంటుంది, పీఠ అండన్యాసంగా ఉంటుంది. సో కీలాగ్రము రెండుగా చీలి ఉంటుంది కాబట్టి ద్విభాజీ కీలాగ్రము. పరాగ సంపర్కం ముఖ్యంగా కీటక పరాగ సంపర్కం. కాంపోజిటివ్ లేదా ఆస్ట్రేస్ కుటుంబంలో మొక్కలలో వివిధ రకాల కీటకాల వల్ల పరాగ సంపర్కం జరపడంచే ఈ మొక్కలు విశ్వవ్యాప్తంగా విస్తరించున్నాయి. చిన్న సైజులో ఉండే పుష్పకాలు శీర్షవర్గ పుష్ప విన్యాసంలో అమరి ఉండడం వల్ల ఆకర్షణీయంగా ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి. పుష్ప విన్యాసం పరిధి భాగంలో కిరణ పుష్పకాలు ఉండడం ఈ పుష్ప విన్యాసం ఆకర్షణీయంగా మరింతగా కనబడుతూ ఉంటుంది. అనేక పుష్పకాలు దగ్గరగా అమరి ఉండడం వల్ల చాలా పుష్పకాల్లో ఒకేసారి వాలి కీటకాలు పరపరాగ సంపర్కం జరుగుతుంది. కీలము పీఠ భాగాన గల మకరంద గ్రంథి నుంచి స్రవించే మకరందం కొరకు కీటకాలు పుష్పకాలను చేరుతాయి. పుష్పకాలు పుంభాగ ప్రముత్పత్తి పరాగకోశం నుంచి పరాగరేణు విడుదలయ్యే సమయానికి కీలం పొట్టిగా ఉండి కీలాగ్రం తమ్మెలో మూసుకొని పోయి ఉంటాయి. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. కీలాగ్రము తమ్మెల కింద గుబురుగా ఉంటుంది. అందువల్ల కీటకాలు కీలాగ్రం విడిపోతాయి. అందువల్ల కీటక పరాగ సంపర్కం జరుగుతుంది. ఏ కారణం వల్లన్నా పరపరాగ సంపర్కం జరగకపోతే కీలాగ్రాలు వెనుకకు వంగి పరాగరేణువును గ్రహించి ఆత్మపరాగ సంపర్కం జరుపుకుంటాయి. ఈ విధంగా పరపరాగ సంపర్కం జరగనప్పుడు స్వయంగా అదే పుష్పంలో ఉన్నటువంటి పరాగరేణువులు అదే పుష్పంలో ఉన్నటువంటి కీలాగ్రం చేరడాన్ని మనకి భద్రతా యాంత్రికము అంటారు. ఈ విధమైన భద్రతా యాంత్రికం అనేది మనం ఆస్ట్రేసి కుటుంబంలో మనం చూడవచ్చు. నెక్స్ట్ ఫలము సిప్సెల్లా రకానికి చెందినటువంటి ఫలము. ఫల కవచంపై కేశగుచ్చం గాలి గుమ్మటం వల్ల ఉండి ఫల వ్యాప్తికి తోడ్పడుతుంది. దీన్ని పారాషూట్ యాంత్రికము అంటారు. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ఫలం ఈ రకమైనటువంటి ఫలాన్ని సిప్సెల్లా ఫలము అంటారు. సో రక్షక పత్రాలు కేశగుచ్చంగా రూపాంతరం చెందుతుంది, విత్తనం ఉంటుంది. వీటి యొక్క వ్యాప్తి పారాషూట్ మాదిరిగా ఉంటుంది కాబట్టి వీటిని పారాషూట్ యాంత్రికం అంటారు. ఫలాలు సిప్సెల్లా రకానికి చెందినటువంటి ఫలము. నెక్స్ట్ విత్తనం కనుక పరిశీలించినట్లయితే విత్తనంలో 2 బీజదళాలు ఉంటాయి. వీటిలో పుష్ప చిత్రము, పుష్ప సాంకేతం మనం పరిశీలించినట్లయితే 2 రకాల పుష్పకాలు ఉన్నాయి కాబట్టి కిరణ పుష్పకంలో ఒక రకంగాను చక్రీయ పుష్పకంలో ఒక రకంగా ఉంటుంది. కిరణ పుష్పకం ఏకలింగ పుష్పము. నెక్స్ట్ పుచ్చ సహితము, లఘుపుచ్చరహితము, పాక్షిక సౌష్ఠవితము, ఏకలింగకము. రక్షక పత్రాలు పేపస్గా రూపొందించాయి. ఆకర్షక పత్రాలు 3. యాండ్రోష్యం అంటే కేశరాలు 0. ఇది స్త్రీ పుష్పం కాబట్టి 0గా ఉంటుంది. నెక్స్ట్ గైనోష్యం అంటే అండాశయము నిమ్న అండాశయం. ఇది ఇన్ఫెరే కాబట్టి మనకి నిమ్న అండాశయాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ చక్రీయ పుష్పకాలు కనుక తీసుకున్నట్లయితే రక్షక పత్రాలు పేపస్గా రూపొందించాయి. పుచ్చాలు ఉంటాయి, లఘు పుచ్చాలు ఉండవు. సౌష్ఠవిత పుష్పాలు కాబట్టి ఏ కోణంలో ఖండించినా మనకు 2 సమాన భాగాలు వస్తాయి. కేచరాలు ఆకర్షక పత్రాలు కలిసి ఉంటాయి కాబట్టి మకుట దలోపరిస్తము 1, 2, 3, 4, 5 5 ఆకర్షక పత్రాలు కేచరాలతో ఏర్పరచుకుని బంధం నేర్పించుకుంటుంది కాబట్టి ఈ మకుట దలోపరిస్తము. నెక్స్ట్ అండాశయము ద్విఫలదళయుత ఏకబిలయుత అండాశయము. ఇది ఇన్ఫెరే కాబట్టి నిమ్న అండాశయం కలిగి ఉంటుంది. ఈ కుటుంబంలో ఆర్థిక ప్రాముఖ్యతగానే తీసుకున్నట్లయితే బంతి, బంగాళబంతి, చామంతి వంటి మొక్కలు అలంకరణ కోసం పూల తోటల్లో పెంచుతూ ఉంటారు. హీలియాంథస్ అన్యువస్ సన్ఫ్లవర్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ తీస్తారు. నెక్స్ట్ కార్డమన్స్ టింక్టోరియస్ విత్తనాల నుంచి సేఫ్ ఫ్లవర్ ఆయిల్ లభిస్తుంది. ఈ నూనెల వంటకాలలో సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. చికోరియాస్ ఇంటిబస్ వేళ నుంచి చికోరీ లభిస్తుంది. దీన్ని కాఫీ పొడిని తయారు చేస్తారు. ఎక్లిప్టా పత్రాలను కనుక పరిశీలించినట్లయితే
ఇవి భృంగరాజ్ తైలం, కేశాలు దృఢంగా ఉండడానికి మనకి వెంట్రుకలకి కేశ తైలాన్ని తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ హీలియాంథస్ ట్యూబరోసస్ కనుక తీసుకున్నట్లయితే దుంపలను కూరగాయలు వాడడము. ఈ దుంపల్లో ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల మంచి ఆహారంగా పనిచేస్తుంది. ఆర్డిమీసియా ఆకుల నుంచి తీసిన నూనె నుండి చిన్న చిన్న పిల్లలకు నులితీగల నిర్మూలనలో వాడుతుంటారు. లెట్యూస్ మొక్కలో ఆకుకూరగా వాడతారు. క్యాలెండ్యురా నుండి క్యాలెండ్యురా అనే హోమియోపతి మందులు అందిస్తుంది. జీర్ణక్రియకు వేగవంతం చేయట్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వెర్నోనియా ఆకులను చర్మ వ్యాధులకు, లెప్రసీ నివారణకు సహాయపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ కుటుంబంలో కనుక మీరు పరిశీలించినట్లయితే ఆర్థికంగా ఈ రకమైనటువంటి లాభాలని మీకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాను. దాంట్లో మీరు కిరణ పుష్పకాలు, చక్రీయ పుష్పకాలకి వ్యత్యాసాలు చూడండి. ఈ పుష్పంలో మీరు పరిశీలిస్తే కిరణ పుష్పకాలు పరిధేయంగా ఉంటుంది బయట వరకు. మధ్యలో ఉన్నటువంటి అన్నీ కూడా మనకి చక్రీయ పుష్పకాలు కనుక వీటిని చూస్తే ఇక్కడ అందంగా మనకి కీలక 2గా చీలి ఉంది. నెక్స్ట్ ఈ కనబడే అన్నీ కూడా కేశరాలు, 5 కేశరాలు సంయుక్తంగా ఉండి కేశరదండాలు విడిగా ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటారంటే పరాగకోశ సంయుక్తము అంటారు. బ్రాక్ట్స్ అంటే పుచ్చాలు. ఫ్లవర్స్ ఈ విధంగా ఉంటుంది. ఇది పుష్ప చిత్రము. ఈ డాట్స్ అనేవి అన్నీ కూడా తక్షక పత్రాలు క్షీణించి కేశగుచ్చంగా మారినవి. ఇవి ఆకర్షక పత్రాలు 5 కలిసి ఉంటాయి కాబట్టి సంయుక్తం. నెక్స్ట్ కేశరాలు 5. ఈ 5 కేశరాలు ఆకర్షక పత్రత కలిగి ఉన్నాయి కాబట్టి మకుట దళోపరిస్థితము. ఇది ద్విఫలదళయుతము, 2 ఫలదళాలు కలిగి ఉంటుంది. ఏకబిలయుతము ఈ విధంగా మనకి కనబడుతుంది. ఈ పీఠ భాగంలో ఉన్నది మనకి పుచ్చం. ఇది ద్విఫలదళయుతము, 2 ఫలదళాలు, ఏకబిలయుతం, ఒకే ఒక బిలం ఉంది కాబట్టి అండాశయం ఈ విధంగా ఉంటుంది. మరికొన్ని పటాలు. ఆస్ట్రేసి కుటుంబంలో కొన్ని ముఖ్యమైన మొక్కల యొక్క చిత్రాలు చూడండి. ఇవన్నీ మనకు తెలిసినవే. చామంతి, కుటుంబంలోని కొన్ని ముఖ్యమైనటువంటి మొక్కలు. మరొకసారి ఈ కుటుంబంలోని కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ తీసుకున్నట్లయితే ఆస్ట్రేస్ కుటుంబం మనకి ద్విదళ బీజాల్లో అతిపెద్ద కుటుంబం. నెక్స్ట్ ఈ కుటుంబంలో ఉన్నటువంటి మొక్కల యొక్క ప్రత్యేకత తీసుకున్నట్లయితే శీర్షవత్ పుష్ప విన్యాసము, 2 రకాల పుష్పకాలు కలిగి ఉండడము, పరిధేయంగా ఉన్నటువంటి పుష్పకాలని కిరణ పుష్పకాలు, కేంద్రీయంగా ఉన్న పుష్పకాలని చక్రీయ పుష్పకాలు అని అంటారు. కిరణ పుష్పకాలు ఏకలింగకము, పంచభాగ్యతము. నెక్స్ట్ స్త్రీ పుష్పాలు అసంపూర్ణము. నెక్స్ట్ పాక్షిక సౌష్ఠవితము. కిరణ పుష్పకాలు కనుక తీసుకున్నట్లయితే ఇవి కిరణ పుష్పకాలు, చక్రీయ పుష్పకాలు తీసుకున్నట్లయితే చక్రీయ పుష్పకాలు ద్విలింగకము, పంచభాగ్యతము, సౌష్ఠవితము. నెక్స్ట్
రక్షక పత్రాలు పేపస్గా రూపాంతరం చెందడం, ఆకర్షక పత్రాలు కేసరాలు కలిసి మకుట దళవ పరిస్థితి ఏర్పడడం కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి లక్షణాలు. పత్రాల యొక్క అమరికని మనం పరిశీలించినట్లయితే అభిముఖ డెక్ సెట్, అభిముఖంగా ఉన్నటువంటి పత్రాలకి వాటిపైన ఉన్నటువంటి 2 పత్రాలు లంబంగా 90 డిగ్రీల కోణంలో మనకు కనబడుతుంటాయి. పత్రాలపైన కేశాలు ఉండడం, కాండం పైన కేశాల చేత కప్పబడి ఉంచడం కుటుంబం యొక్క మరొక లక్షణం. ట్రైడెక్స్ ప్రొకెంబెన్స్లో తీసుకున్నట్లయితే శాఖీయ భాగాలైన కాండం పత్రము సాగిలిపడి పెరగడము, ప్రత్యుత్పత్తి అవయవాలు ఏర్పడే సమయంలో కాండాలు నిటారుగా పెరగడము ఈ కుటుంబంలో మరొక ప్రత్యేకమైన లక్షణం. పుష్ప చిత్రాన్ని కనుక పరిశీలించినట్లయితే ఈ విధంగా ఉంటుంది. కిరణ పుష్పకము, చక్రీయ పుష్పకము. కిరణ పుష్పకాలు ఏకలింగ పుష్పాలు, చక్రీయ పుష్పకాలు ద్విలింగ పుష్పాలు, పంచభాగకాలు. మకడ దళవ పరిస్థితి ఉంటుంది చక్రీయ పుష్పాల్లో. కిరణ పుష్పకాల్లో కేశరావులు ఉండవు కాబట్టి ఇవి స్త్రీ పుష్పాలు. ఇది పుష్ప చిత్రము పుష్ప సంకేతం కింద ఈ విధంగా చూపించవచ్చు. బ్రాక్ట్స్ లఘుపుచ్చాలు, పాక్షిక సౌష్ఠితం, ఏకలింగము, రక్షక పత్రాలు పేపర్స్, కేశరాలు 3, ఆండ్రూష్యం 0, ఆకర్షక పత్రాలు 3, గైనీష్యం, అండాశయం నిమ్నాండాశయం ద్విఫలదళితం. దీంట్లో తీసుకున్నట్లయితే బ్రాక్ట్స్ పుచ్చసహితము, సౌష్ఠవయుతము, ద్విలింగకము, రక్షక పత్రాలు పేపస్గా రూపాంతరం చెందుంటాయి. ఆకర్షక పత్రాలు 5 సంయుక్తము, కేశరాలు 5, మకుట దళవ పరిస్థితము. కేశరాలు ఆకర్షక పత్రాలతో కలిసినాయి కాబట్టి మకుట. గైనీష్యం అండాశయము ద్విఫలదళయుతము, నిమ్న అండాశయము, నిమ్న అండాశయాన్ని కలిగి ఉంటాయి. ఇది ఒక పటం. దీంట్లో చూసుకుంటే ఇది చక్రీయ పుష్పకం, ఇది కిరణ పుష్పకం. కిరణ పుష్పకంలో మనకి పుచ్చము, రక్షక పత్రాలు ఇక్కడ ఉంటాయి. ఇది ఆకర్షక పత్రము. చక్రీయ పుష్పాన్ని తీసుకుంటే పుచ్చము, అండాశయము, రక్షక పత్రాలు పేపర్సుకుంటాయి. ఆకర్షక పత్రాలు 5, కేశరాలు పరాకోశ సంయుక్తం. పరాకోశాలు కలిసి ఉండి కేశర దండాలు విడివిగా ఉంటాయి. వాటి మధ్య భాగం నుంచి నిటారుగా పెరిగి 2 వైపులో వంపు తిరిగినటువంటి కీలాగ్రం ఉంటుంది. ద్విఫలదళయుత ఏకబిళయుత అండాశయము. ఈ అండాశయం నిమ్న అండాశయం కాబట్టి దీన్ని ఇన్ఫెరీ క్రమంలో పెట్టడం జరిగింది.